ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 41వ అధ్యాయం. నాయనా చెబుతాను విను. నువ్వు ఇక రాత్రి అయిందో బ్రహ్మముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వము నీకు చెప్తాము. శివుడు ఇలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించటం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠాదుల వలన చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చెయ్యని లోటు కలగదు. పూర్వము తృష్ణాయ్ అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒక్కసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షం నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయన, ఈ కుటీరము ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవ్వరూ నెయ్యనది కుట్టనది రంగురంగులది సరిపోయేదైనా రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలవి ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నాకు చెవులకు కుండలాలు, ఆడుకోవడానికి ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒట్టి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి అంది. అది నా వెంట తీసుకెళ్లటానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నట్టుకు వెళ్ళటానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్లీ ముడిచేయటానికి వీలుండాలి. అందులో పీట కుర్చీ ఉండాలి. ఆడుకోవటానికి మంచి వంట పాత్రలు ఉండాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలో వండిన వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. తృష్ణ అంగీకరించి అడవికి వెళుతూ అవన్నీ ఎలా సంపాదించాలి అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతూ ఉండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు. ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేంటి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్ణకు మనసు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శనమాత్రం చేతనే నా మనసు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అప్పుడు అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నువ్వు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలము గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరే ఏమీ ఎరుగని త్వష్ణ, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీలచేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 41వ అధ్యాయం సంపూర్ణం.